గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూజువల్గా ఈ థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, హర్రర్ థ్రిల్లర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎలా అయితే ముడేసారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్కి తీసుకెళ్ళాలి. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇక ముడి ఎప్పుడో మానేసి నెరేటివ్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో ఆ నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా? లేదు సార్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని, డెఫినెట్గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. బికాజ్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతటా అది అవ్వడం వేరు, ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం వేరు. అది నేను చెప్పేది. అంటే బేసిక్గా అదొక స్టైల్, ఇది ఒక స్టైల్ ఆఫ్ నరేషన్ అండి. మనం ఎందుకు ఇంతకు ముందు చాలామంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు. సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి, అంతే కదా? అవును సార్, నేను చూడాలి, కరెక్ట్. నేను దాంతో ట్రావెల్ అవ్వాలి. కరెక్ట్. దాంతో నేను కూడా ఒకటి సపోజ్ ఒక హీరో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే హీరో వెనకాల ఆడియన్గా నేను కూడా వెళ్ళి అది నేను ఎంజాయ్ చేయాలి. కరెక్ట్ సార్. హీరో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు అని కథ చెప్పేసుకుంటూ ఇది ఇలా జరిగింది, వాడు ఇలా వెళ్ళాడు, వాడు వెనకాల వచ్చాడని చెప్పేస్తే ఇంక నాకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది? మరి ఎందుకు సార్ ఇంతమంది ఎక్సైట్ అవుతున్నారు? సినిమా బాగోలేదని నేను అంటలేదు, అది ఎక్కువైంది ఈ సినిమాలో అని అంటున్నాను. మేబీ సార్, అంటే బేసిక్గా నేను ఆ స్టైల్ ఆఫ్ నరేషన్ని చూస్ చేసుకున్నాను. ఇంకా అది ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ హారర్ ఎలిమెంట్ ఉంటూనే ట్విస్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అది నాకు హై ఇచ్చింది. రాస్తున్నప్పుడు ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఆ క్యారెక్టర్ తోటి కొంత చిన్న నెరేటివ్ జరిగింది. ఆ నెరేటివ్ చూసినప్పుడు మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకుంటాం, దెన్ అగైన్ ఒక ట్విస్ట్ పడుతుంది, దాని తర్వాత ఒక 20 minutesకి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. సో అలా అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై నేను ఆ ఫార్మాట్ చూస్ చేసుకోవడానికి, అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ సార్, అంతే. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు సినిమాలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక క్యారెక్టరు ఒక వస్తువులో, ఎందుకంటే నేను అలా ఎందుకు మాట్లాడుతున్నానంటే స్పాయిలర్స్ ఇవ్వడం కోసం. కరెక్ట్. ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో వాడు దాన్ని బాగా విపరీతంగా అటాచ్ అయ్యి ఉన్నాడు. ఆ వస్తువుని వీళ్ళు స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళ మీద పగబట్టాడు అన్నది పాయింట్. మీరు మొత్తం చెప్పేయండి సార్, అయితే అయిపోద్ది. నేను స్పాయిల్ అందుకనే చెప్పాను. మీరు దాన్ని అంత క్లారిటీగా చెప్పలేకపోయారు సినిమాలో అనిపించింది నాకు. అవునా? అంటే అర్థం కాలేదా సార్ అది చూసినప్పుడు? ఇది రీజన్ అనేది నాకు అర్థం కావడం కాదు సార్, అది కొంచెం స్టడీగా బాగా చెప్పాల్సిందే అంటున్నాను. ఏమో సార్, అది మీకే తెలియాలి. బట్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే బేసిక్గా నెరేటివ్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా ఎందుకు ఒక క్యారెక్టర్ చెప్పాలి అంటే, ఇప్పుడు 1989లో స్టార్ట్ అయిన కథ, హీరో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి అతనంతట అతను తెలుసుకోలేడు. ఖచ్చితంగా ఎవరో ఒక క్యారెక్టర్ చెప్పాల్సిందే. ఎవరో ఒకరు చెప్పకుండా ఇతనికి తెలిసిపోయింది అంటే అతనికి సూపర్ పవర్స్ లేవు. అట్ ద సేమ్ టైం అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ చోస్ దట్ నెరేటివ్ అనే దానికి చెప్తున్నాను మీకు. మీరు అడిగిన క్వశ్చన్ 100% పిల్లల్లోనే నెరేటివ్ ఉంటుంది, అది ఎంత % ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. అది నేను చెప్పింది. మీ దాంట్లో ఎక్కువైందని అంటున్నా. అదే ఆ ఫార్మాట్ చూస్ చేసుకున్నాం. హీరో గారికి ఇందాక క్వశ్చన్కి అంటే నేను మీ అంత నాలెడ్జ్ లేదు సార్, అంత నాలెడ్జ్ కూడా లేదు సార్, అంత గొప్పనైతే కాదు కానీ సార్. మామూలుగా ఇప్పుడు కొన్ని మలయాళం సినిమాలు చూస్తాం కదా సార్, అంటే మనం జానర్ ఏంటంటే హారర్ మిస్టరీ. సో సెకండ్ హాఫ్ మనం దాన్ని స్టిక్ టు ద జానర్ సార్. ఈసారి ఏమి మేము ఎక్కడ ఎలివేట్ చేయకుండా, సాంగ్లు అవి పెట్టకుండా, ఎక్కడ దాన్ని స్పాయిల్ చేయకుండా వీ హ్యావ్ స్టక్ టు అవర్ జానర్. సో మీరు మిస్టరీ చాలా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది సార్. మన ఎగ్జాంపుల్ మలయాళం సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూసారా సార్? చూసారా సార్ మీరు? ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిన్న గోల్ చైన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చిన్న గోల్ చైన్ దగ్గర స్టార్ట్ అయ్యి బై ద వే ఇట్ అన్ఫోల్డ్ చూసారా కదా, చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. సో సమ్వేర్ మాకు మీరు ఇప్పుడు చెప్పిన అర్థం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కదా ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది మేము కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయ్యాం. బట్ మీది ఏదైతే క్లైమాక్స్ పార్ట్లో మీ గెటప్లోనే విలన్ కూడా రావడం, ఆ పార్ట్ చాలా బాగుంది. అక్కడ మీరు చేయడం కూడా బాగా చేశారు సార్. కంగ్రాట్స్ అండి. డైలాగ్స్ అవి మీకైతే బాగా తెలుస్తుంది కదా సార్, తెలుగు డిక్షన్ అదంతా. అదేం లేదు సార్, అందరికీ తెలుస్తుంది. బాగుంది సార్, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటుంది. లేదు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. సార్ ఇంకోటి ఏంటంటే మాది చిన్న సార్, మూర్తి గారు కొంచెం మాది చిన్న మిడ్ రేంజ్ సినిమా సార్, కొంచెం మీరు సపోర్ట్ చేసి మీరు అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి సార్. అదే సార్, మీరు కూడా అందరూ చేస్తే బాగుంటుంది సార్. డెఫినెట్గా మా చిన్న సినిమా
ఎందుకంటే మేము 20 కోట్లు తీసాం, 100 కోట్లు పెట్టలేదు సార్ సినిమాకి, 20 కోట్లు తీసాం. అవును ఉన్నారు సార్, తప్పుడు రెమ్యునరేషన్స్ కాకుండా సిఓపి చెప్పాము సార్ మేము. అదే సార్ మీరు రెమ్యునరేషన్స్ కాదు కదా సార్, సినిమా కూడా చూడండి సార్, సినిమా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అది ఖర్చు సార్. మీకు ఖర్చు అవుతుంది ఇక్కడ, ఖర్చు ఏంటంటే సినిమా మీద కనిపిస్తుంది సార్ స్క్రీన్ మీద, అది ఖర్చు. అయ్యో అదే సార్, అదే సిఓపి సార్, సిఓపి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తాను సార్. సాయి సార్ ఇందాక క్లైమాక్స్ గురించి చెప్పారు కదా, జనరల్గా హీరోలో కూడా దెయ్యం ఆవహించడం అనేది చాలా రేర్ ఎలిమెంట్. సో అటు హీరోయిన్లోను ఇటు హీరోలోను దెయ్యం ఆవహించే సీన్స్ ఉన్నాయి కదా క్లైమాక్స్లో. ఫస్ట్ డైరెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అదే నాకు కొత్తగా అనిపించిందండి, ఎందుకంటే ఒక మామూలుగా మీరు హారర్ మూవీస్ ఇలాంటి చూసుకున్నారు కొంచెం ఇలాంటి జానర్లో యాక్చువల్లీ యాక్టర్కి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది, స్కోప్ చాలా, మీకు నరేషన్ పార్ట్ కానీ డైరెక్షన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అన్ని కథతో పాటు హీరో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ సార్, మంచి పివోటల్గా ఉంటుంది, మంచి ప్రాధాన్యం ఉంది. సో అది నాకు ఎగ్జైట్ చేసింది అనమాట, ఇది కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం నాకు హారర్ మిస్టర్ థ్రిల్లర్లా అనిపించింది సార్ కథ విన్నప్పుడు. ఇట్స్ జస్ట్ నాట్ ఏ హారర్ ఫిల్మ్, ఇట్స్ ఎ థ్రిల్లర్ ఆల్సో.